ప్రొఫెసర్గా మీరు చాలా దగ్గర నుండి విద్యార్థులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఈ ఓయూ క్యాంపస్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాంపస్లలో ఉన్నటువంటి సమస్యలు చాలా దగ్గర నుంచి మీరు చూసుంటారు. సో వాటిని ఎందుకు నెరవేర్చలేకపోతుంది? సో అసలు ఇంకా క్యాంపస్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మా క్యాంపస్లో ప్రధానంగా తెలంగాణలో 10 సంప్రదాయ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 10 సంప్రదాయ యూనివర్సిటీలకు సంబంధించి మన ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి మాట్లాడుతున్నాం. పాలమూరు యూనివర్సిటీ ఉన్నది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలో ఉన్నది, తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో నిజామాబాద్లో ఉన్నది, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఉన్నది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఇక్కడ జేఎన్టీ ఉన్నది, తెలుగు యూనివర్సిటీ ఉన్నది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది, హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నది. ఈ అన్ని యూనివర్సిటీలలో వీసీ పోస్టులు ఖాళీ అయ్యి 2 నెలలు అవుతున్నాయి. అంటే మే 21 తారీఖు నాడు ఖాళీ అయ్యాయి. మే 21 తారీఖు నాడు ఖాళీ అయితే వీసీలు లేకుండా విశ్వవిద్యాలయాలు నడవవు. ఎప్పుడు కూడా ఒక సీనియర్ ప్రొఫెసర్ వీసీగా ఉంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మొదలైంది. పాఠ్య ప్రణాళిక ఏముండాలి, పాఠాలు ఏం చెప్పాలి, బడ్జెట్ ఏం కేటాయించాలి, ప్రయోగాలు ఏం జరగాలి, పరిశోధన ఏం జరగాలి అనే విషయం ఎవరు చూస్తారంటే వీసీ చూస్తారు. వీసీలు లేక ఇప్పుడు గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జ్ వీసీలుగా విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. అందుకే ఇది ఏ డబ్బు ఖర్చు అయ్యేది కాదు. వీసీ నియామకం చేయటం అనేది 5 రోజుల పని అమ్మ, 5 రోజుల పని. నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు ఒక 300 మంది అప్లై చేసుకున్నారు. 300 మందిలో నుంచి అప్లికేషన్స్ వాటి స్క్రూటినీ చేసి 10 మందిని ఎంపిక చేయటం అనేది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి. ఒక రోజు రాత్రి కూర్చుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 2వ రోజు ముఖ్యమంత్రి కూర్చొని పరిశీలన చేస్తాడు. 3వ రోజు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. మరి 2 నెలల టైం ఎందుకు పడుతుంది అంటే వాళ్ళకు విద్యారంగం అనేది ప్రాధాన్యమైన అంశంగా వస్తాను సార్. ఇప్పుడు 7 నెలల దగ్గర వస్తుంది, 8 నెలల్లోకి కూడా మనం ఎంటర్ కాబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చి. సో ఇప్పటికీ కూడా ఇంకా విద్యాశాఖ మంత్రి లేకుండా ఉండడాన్ని ఎట్లా చూస్తారు? దాంతోపాటు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు? అందుకే అమ్మా విద్యారంగానికి సంబంధించి హైయెస్ట్ అంశం ఏమిటి అంటే యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీల గురించి మాట్లాడుతున్నాను నేను. వీసీలు లేకపోవటం అనేది పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోతుంది ఒకటి. రెండవది, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రొఫెసర్ పోస్టులు. వాటిని భర్తీ చేయకుండా యూనివర్సిటీ నడవదు. తెలంగాణ వ్యాప్తంగా 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయకుండా యూనివర్సిటీ నడవదు. కనుక వెంటనే వీసీలను అపాయింట్ చేసి, ఆ వీసీలు కూడా ఎట్లాంటి వాళ్ళై ఉండాలి, మంచి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళై ఉండాలి. ఫైరవీలతో వీసీలను అపాయింట్మెంట్ చేయకూడదు. సబ్జెక్టు ఉండాలి, మంచి పాఠం బోధించిన వాడై ఉండాలి, మంచి పరిశోధన చేసిన వాడై ఉండాలి, అదేవిధంగా పిల్లలతో, అధ్యాపకులతో, ఉద్యోగులతో మంచి సత్సంబంధాలు కలిగిన వాడై ఉండాలి. అట్లాంటి వ్యక్తిని వీసీగా అపాయింట్ చేసి ఉన్నత విద్యని రక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఎవరికి చెప్పాలి ఇది? విద్యాశాఖ మంత్రి ఉంటే వెళ్ళి విద్యాశాఖ మంత్రికి విన్నపం చేస్తాడు. ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కనుక వెంటనే నేను ఏం కోరుకుంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రిమండలిలోనే, వాళ్ళ ఎమ్మెల్యేల్లోనే విద్యారంగంలో నిష్ణాతులైన వాడు, విద్యార్థుల పట్ల, అధ్యాపకుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల కాస్త గౌరవం ఉన్నవాడు, మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చి వెంటనే విద్యారంగంలో ఉన్న సమస్యను పరిష్కరించమని ముఖ్యమంత్రికి గారికి విజ్ఞప్తి